అయ్యయ్యో, ఈ బిడ్డని ఇలా ఎవరు వదిలేసి ఉంటారు? అయ్యో అయ్యో, ఎవరు కనపడడం లేదే. నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు. అమ్మా తరంగిణి. కాదండి, నేను సైట్ నుంచి మాట్లాడుతున్నాను. తరంగిణి గారు రాలేదండి? ఇంకా రాలేదు బాబు, అక్కడికే వచ్చారుగా. బయలుదేరి చాలా సేపు అయింది. వచ్చారేమోనని ఫోన్ చేశాను. మేడం గారు వస్తే వారు చెప్పినట్టే బుల్డోజర్స్ రేపు ఉదయాన్నే మరో 2 వస్తాయని చెప్పండి. ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. అలాగే బాబు. హాయా, తరంగిణి ఇంకా రాలేదా? అవును బాబు, ఇంకా రాలేదు. టైం 11 అవుతుంది, ఇంకా రాకపోవడం ఏమిటి? 8 గంటలకు ఫోన్ చేస్తే సైట్లో ఉన్నాను, దారిలో పని చూసుకొని వస్తాను అంది. ఇంతవరకు రాకపోవడం ఏమిటండి? పైగా ఒక్కతే వెళ్ళింది. ఫోన్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసింది. స్విచ్ ఆఫ్ చేసిందా? పెదబాబు, డ్రైవర్ దగ్గర సెల్ ఉంది కదా, దానికి చేయండి. కరెక్ట్. డ్రైవర్ సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసినట్టే ఉంది. ఏమైనట్టు వీళ్ళు? అలాగా చూడండి, పోనీ మన ఆఫీస్ మేనేజర్ని సైట్కి పంపించండి. నువ్వు కంగారు పడుకో, కాస్త ఆగి నేనే వెళ్తాను. రోడ్డు బాగలేదు కదా, అందుకే కాస్త ఆలస్యం. బాబు, సైట్ నుంచి ఎవరో ఫోన్ చేశారు. అమ్మాయి బయలుదేరి చాలాసేపు అయిందట. అలాగా? ఏమిటమ్మా ఇంత ఆలస్యమైంది? రోడ్డు బాగలేదు కదా అత్తయ్య, అందుకే నిదానంగా వచ్చాం. ఫోన్ చేస్తే నీ ఫోను డ్రైవర్ ఫోను స్విచ్ ఆఫ్ చేసిన ట్రిప్లో ఇచ్చిందంటమ్మా. అదా, ఇద్దరి ఫోన్స్ కి ఛార్జ్ అయిపోయింది మావయ్య. ఏమ్మా, రోజులు అసలే బాగలేవు. ఇంత రాత్రి దాకా ఒంటరిగా ప్రయాణం చేయటం మంచిది కాదమ్మా. ఒంటరిగా వెళ్ళలేదు మావయ్య, మన ఇంజనీర్ మహేష్ గారు లేరు, వారు కూడా నాతోనే ఉన్నారు. అలాగా? అయినా సరే, ఇంత లేటుగా ఇంకెప్పుడు పనులు పెట్టుకోకమ్మా. అలాగే మావయ్య. ఎంత కంగారు పడ్డామో తెలుసామ్మా? సర్లేమ్మా, అమ్మాయి బాగా అలసిపోయింది. ముందు స్నానం చేసి ఒక ముద్ద తిందుగాని రామ్మా. అవునమ్మా, వెళ్ళు. రా. చూడండి, ఆడపిల్ల ఇలా రాత్రిపూట ఇంత లేటుగా ఇంటికొస్తుంటే ఎలా? పోనీ మీరు కూడా వెంటుండకూడదు? పనుల మీద వ్యాపారం మీద మనసు పోవట్లేదు కవిత. అయినా సరే
ఇక నుంచి నేను ఆఫీస్కి సైట్కి వెళ్తాను. మీరు భోజనానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పండి. అలా అంటే వెంటనే పెళ్లి చేసుకోమని చెప్తుంది. చేసుకోవచ్చుగా. పార్క్ చేసుకోవా? అలాగే సార్. చీ 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 చీ, దరిద్రపు కారు, చండాలపు రోడ్లు. చీ 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 చీ. కారు జర్నీ ఏంటో గానీ అడుగడుగునా ఆగిపోవటమే. ఫుల్గా ట్రాఫిక్. పైగా ఒక జనరేషన్ మొత్తం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తే గానీ రోడ్లు ఖాళీగా ఉండవు. తలుపులు తీసే పెట్టారే. డాడీ, వీడెవడు మళ్ళీ? కవల పిల్లల ఏంటి? ఆ ఊళ్ళో ఒకడు, ఈ ఊళ్ళో ఒకడా? ఓ నాయన, ఎవడ్రా నువ్వు? ఏమండి, ఇంత ఆలస్యం అయిందేంటి? త్వరగా స్నానం చేయండి, టిఫిన్ రెడీ చేస్తాను. అన్నా, నువ్వే ముందు వస్తావు అనుకుంటే మేము ముందు వచ్చామే. రేయ్, ఏంట్రా ఈ నరకం? మీకు తెలియకుండా నేను పారిపోయేస్తే నాకంటే ముందు మీరే ప్రత్యక్షమయ్యారేంట్రా? అన్నా, ఈ కుర్రాడు నీ కొడుకని ఖరారైపోయింది కదా. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు. మన యువరాజుకి అక్షరాభ్యాసం మన ఇంటి పేరు పెడదామని వచ్చామన్నా. ఓర్ నీ అబ్బా, మా ఇంటి పేరు పెట్టేంట్రా? బాగా చెప్పారండి. ఇప్పుడు మన ఇంటి పేరు పెట్టడం ఏంటి? వాడు మన బిడ్డగా నా కడుపులో పడినప్పుడే మన ఇంటి పేరు వాడికి వచ్చేసింది. ఇదిగో మహాలక్ష్మి, 6 100 అయినా 100 6 అయినా వాడు నాకు పుట్టలేదు. ఊరుకోండి, మీరు మరీ హాస్యంగా మాట్లాడతారు. మీ రక్తం వాడి రక్తం పరీక్షించి రిపోర్టు వచ్చాక కూడా వాడు నా బిడ్డ కాదంటే మీ బాడీల రక్తం మీది కాదా అని జనం అడుగుతారు. ఇదిగో, మా వంశ రక్తం గురించి ఒక్క బొక్క మాట్లాడావంటే నీ రక్తం కళ్ళ చూస్తా. ఏమిట్రా నువ్వు చూసేది? ఇన్నాళ్లకు నడిచొచ్చే వారసుడు ఇంటికొచ్చాడని సంతోషపడక? అబ్బా, అది కాదే నాయనమ్మా, ఈ బుట్ట నా కొడుకు. నోరు ముయ్యరా. ఇన్నాళ్లకు మన వంశం పేరు నిలబెట్టావు. మీ తాత అంతేరా. నేను ఏ ఊరు వెళ్ళినా పిన్ని అనో పెద్దమ్మ అనో పిలిచేవారు. కాని మీ తాత ఎవర్ని ఇలా వంశోద్ధారకుడుగా ఇంటికి తీసుకురాలా. ఇన్నాళ్లకి నువ్వు సాధించావురా. నచ్చావురా మనవడా. నీ బొందే నాయనమ్మా, నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదే. నోర్మయ్యరా. అంతా అమ్మాయి చెప్పిందిలే. రక్తంరా, రక్తం. మన వంశ రక్తం వీళ్ళో ఎలా ప్రవహిస్తుందో చూడు. అచ్చుగుద్దినట్టు నీ మొహమే వచ్చిందిరా. చంటాడికి నిలువు బొట్టు పెడితే మీరిద్దరూ అన్నదమ్ములు అనుకుంటారా? అంత దగ్గర పోలికలున్నాయి. నీ చత్వరం కళ్ళు పేలిపోను. వాడు నా పోలికేంటే? నీకే చత్వారం. ఏంది కొడతావో? నాకు కాదు చత్వారం, నీకే బాగా పెరిగిపోయింది. ఈ కళ్ళజోడు మార్చుకోలేడు.
ఒరేయ్, నా మనవడు బంగారం రా. వీడికి నీ తాత పేరే పెడతాను. ఓరి నాయనో, నా ఇల్లు పిచ్చాసుపత్రి అయిపోతుందిరా బాబో. పోరా. ఏంటండి ఆర్డీఓ గారు, మరి అంత అనుమానంతో వస్తే ఎలా చెప్పండి? ఎవడే ఎవడే అయ్యో. అయ్యా, మా బతుకులు ఏమని చెప్పం. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఈ మధ్య యాంటీ కరప్షన్ వాళ్ళు ఏరిపారేస్తున్నారు. చీపిరి కట్ట దగ్గర నుంచి చిరిగిపోయిన యాంకా చీపుని కూడా లెక్కలు కట్టి ఆస్తిపాస్తుల్ని లెక్కలు రాస్తున్నారు. భయపడి చస్తున్నాం. వాళ్ళకి తోడు టీవీ ఛానల్ వాళ్ళు డేగ చూపు ఒకటి. నీతిగా ఉంటే ఎవరికి భయపడక్కర్లేదు కదండి. ఆహాహా, ఎంత తేలిగ్గా చెప్పారండి. హాయిగా బతకొచ్చని. అలాగే నీతిగా బతికి నిక్కచ్చిగా పెన్షన్ డబ్బులు చాలక నానా పస్తులతో బాధపడుతున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. వాళ్ళంతా రిటైర్ అయినా ఆరోగ్యంగా ఇంకా ఏదో పని చేస్తున్నారు కదండి. చేస్తుంటే అదేనండి వాళ్ళ ఆరోగ్య రహస్యం. అడ్డమైన గడ్డి తినే ఉద్యోగి కన్నా నీతిగా రిటైర్ అయిన వాడు దర్జాగా బతకగలడు. అవసరాలకు ఇంకా హాయిగా పనిచేసే ఓపిక శక్తి ఉంటుంది. అయితే నీతిగా బతికిన వాడు రిటైర్ అవగానే టపా కట్టేయాలంటావా? ఏమండి, మన దేశంలో అవినీతితో సంపాదించిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత 4 ఏళ్లకే పోయిన వాళ్ళు 90% ఉన్నారు. సరేలేండి, ఇదొకటి ఉందా? అవునండి, యాంటీ కరప్షన్ వాళ్ళు మంచి పని చేస్తున్నారు. నీతిని బతికించడానికే కాదు, అవినీతిని అరికడుతున్నారంటే ఉద్యోగుల జీవితకాలాన్ని పెంచుతున్నారన్నమాట. సరేలేండి, మీకు ఆ యాంటీ కరప్షన్ బ్యూరో వారికి 100 కోటి దండాలు. పిలిచిన పనేమిటో చెప్పండి. కూర్చోండి. ఏం లేదండి, ఆ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఇసుక రవాణా ఆపేయాలని సత్యాగ్రహం చేస్తున్నారు. ఇప్పుడు ఎలా చెప్పండి? మీకు ఇదివరకే చెప్పాను కదండి, ఆ ఎమ్మెల్యే గారు ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని. అదేనండి, మా థీమ్ పార్క్ కన్స్ట్రక్షన్ ఆగిపోయేటుంది. ఇసుక లేకుండా ఎలాగండి? కంగారు పడకండి, మీ వరకు ఇసుకొచ్చే ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే గారిని ఒప్పిద్దాం. ఆయన ఒప్పుకుంటారంటారా? ఆయన సంగతి మీకు తెలీదు. వీలు కుదిరితే అసెంబ్లీనే అద్దెకిచ్చే రకం. అంతటి అఖండుడు. 6 అడుగులు ఎదగాల్సిన మనిషి 5 అడుగుల్లోనే ఎందుకు ఆగిపోయాడు తెలుసా? తెలీదే. ఎత్తు ఎదిగితే బట్టలకి ఎక్కువ కూడా కావాల్సి వస్తుందని 5 అడుగుల 2 అంగుళాలతోనే ఆగిపోయాడు. అంత పొదుపు మరి. అయితే చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దామంటారు? కనీసం ఒక చిన్నపాటి బ్రీఫ్ కేసు నిండా 1000 రూపాయల నోట్లు తీసుకురండి. వెంటనే ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్న ఇసుక కూడా వస్తుంది. దమ్మిడి చెల్లించనక్కర్లేదు. మరి లంచంగా ఇవ్వడానికి మా మేడం తరంగిణి గారు గాని ఆదిత్య గారు గాని ఒప్పుకోరే? మీరెక్కడ మనుషులండి? ఇసుక క్వారీలో కొంటే పన్ను కట్టాలి, సెస్సు కట్టాలి. ఆ 2 లేకుండా చేస్తారాయన? ఎలాగండి? ఎలాగేమిటండి, ఇవాళ మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాదు, విశాఖపట్నం నగరాల్లో ప్రభుత్వ స్థలాలన్నీ అలాగే కదండి. అయిన వాళ్ళకి ఆశ్రమలకని పరిశ్రమలకని ఇచ్చేస్తున్నారు. సరే, అయితే ఓసారి నన్ను ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళండి. అలాగే, కానీ మీ బ్రీఫ్ కేస్ మాత్రం మీ వెంట రావాలి. అలాగేనండి. పనిలో పని. ఓకే ఓకే, అలాగేలేండి. కిలో బెండకాయలంత? కిలో 20 రూపాయలు. ఏంటమ్మా ఊరెలేవా? ఈ మధ్య కనబడడం లేదు. అవును పిన్ని,
మా మర్దిగారి పెళ్ళైతే ఊరు వెళ్ళాను. అట్టా చెప్పు. ఆ అందుకే నీకు ఈ విషయం తెలీదుగా. ఏ విషయం? అదే ఆ ఎస్ఐ ఇంట్లో ఉందే మానస, దాని విషయం. అలాగా? ఎవరో హత్య చేయబోయారటగా, అప్పుడు ఉన్నాను. ఇప్పుడెలా ఉంది పిన్ని? ఆవిడికే బాగానే ఉంది. ఆ ఎస్ఐ లక్షలు పోసి బతికించుకున్నాడుగా. చాలా మంచివాడట కదా. భలేదానివే, ఆ ఎస్ఐని అలా పడేసింది బుట్టలో. ఆహా, అయితే నా అనుమానం నిజమేనమాట. ఏంటి, నువ్వు అనుమానపడ్డావా? నేనొక్కదానే కాదు పిన్ని, మా శ్రీలక్ష్మి ఆంటీ చెప్పింది. ఏం చెప్పిందేంటి? అదుగో వచ్చింది, అడుగు. ఏంటి శ్రీలక్ష్మి, నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదేమే? ఏంటది? ఆ ఎస్ఐకి ఆ ఇంట్లో ఉన్న మానసకి ఆదాట కదా. అవును పిన్ని, అది ఎప్పటి నుంచో ఉందిగా, నీకు తెలుసు అనుకున్నా. ఏమోనమ్మా, ఎట్లాంటి పాడు విషయాలంటే నాకు మహా చిరాకు. ఏంటమ్మా మీరేదేదో మాట్లాడుతున్నారు? కొంటే కొనండి, లేకపోతే నన్ను వదిలేండి. ఓ అబ్బో, దాన్ని ఎవతున్నా అంటే నీకు పొడుచుకొచ్చిందేంటి అమ్మా? ఎందుకమ్మా పరాయి ఆడవాళ్ళ గురించి మాటలు? అలా అనుకుంటే ఇది సంసారంలోండే వీధి. ఇవన్నీ జరుగుతుంటే చూస్తూ ఉండాలా? సర్లేమ్మా, కొంటే కొనండి. పిన్ని, వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి పాపం ఆ గుడ్డి పిల్లని హాస్టల్లో చేర్చారంటగా. అవునే, నేను కనిపెట్టలేకపోయాను. ఏంటే కనిపెట్టలేకపోయానంటున్నావు? అదేనే, ఆ ఎస్ఐ ఇంట్లో జరుగుతున్న బాగోతం. అదా, సర్లే. ఓ ఆడదాని పెళ్ళం లేని మగాడు ఇంట్లో ఉంచుకుంటే ఆ మాత్రం అర్థం కదా. అవునవును పిన్ని, నువ్వింకా శతకాలం మనిషివి. అసలు ఆ మానసిని సంపాలనుకుందెవరో తెలుసా? ఎవరు తెలీదే. ఈ మానసికి ఇదివరకే ఎవడో ఉన్నాడు, వాడి నదులు ఇక్కడ చేరింది. దాంతో ఆడికి మండిపోయి చంపాలనొచ్చాడు. కన్ను లొట్టపోయి బతికి బయటపడింది. అట్టా చెప్పు, మరి ఊరుకుంటారేంటి? ఆయన ఈ ఎస్ఐకి ఇదేం పోయగలవే, ఇట్లాంటి దాంతో దొంగ కాపురం. చిచ్చి, ఆడి బతుకుసాడా. ఏంటండి ఇది? మీ అల్లరి ఎక్కువైపోతుంది. ఇది ఆఫీస్, అందరూ చూస్తారు. చూస్తే ఏంటంట, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఊరుకోండి, ఎవరైనా వింటారు. అంటే ఏమిటంట? ఏమండి, తరంగిణి మేడంకి తెలిస్తే మన ఇద్దరిని ఉద్యోగం నుంచి తీసేస్తుంది. ఆవిడికి ఇలాంటివన్నీ నచ్చవు. భలే చెప్పావు. ఆవిడ చేసేదేంటో. ఏమిటండి? ఆ మహేష్ తో ఎకేకలు పకపకలు మనకు తెలియదు అనుకుంటోంది. అయితే వాళ్ళిద్దరూ మనలాగే లవ్ చేస్తున్నారా? అది మనకు తెలియదు. మనది నిజమైన లవ్. ఆ మహేష్ డబ్బు కోసం వల విసిరాడు. ఈ తరంగిణికి మొగుడు ఉన్నాడో లేదో తెలియదు. వయసులో ఉంది కదా. నమస్తే సార్. నమస్తే మూర్తి గారు. బాగున్నారు? బాగున్నానండి. తరంగిణి మేడం లోపల ఉన్నారు. మహేష్, వండర్ఫుల్, ఎక్సలెంట్. అవును మేడం, ఇది రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వెళ్ళామంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు చాలా మంది ప్లాన్ చేసి ఇచ్చాను. మావయ్య, మావయ్య రండి, మావయ్య రండి.
నమస్తే సార్. ఈయనే కదా మహేష్ అంటే? అవును మావయ్య. రండి మావయ్య, కూర్చోండి. వద్దమ్మా, అది నీ సీటు. ఈ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు కేవలం నీ మావయ్యనంతే. అదేంటి మావయ్య అలా అంటారు? ఎక్స్క్యూజ్ మీ.